యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా కొనసాగుతున్న పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ రాత్రి ప్రారంభమై 20వ తేదీ ముగియనుంది. ఇప్పటికే జాతరకు ప్రధాన ఆలయం రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైంది. 5 రోజుల పాటు జరిగే ఈ పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ గొల్లగట్టు జాతరకు ఎందుకు అంత స్పెషల్? మీరు ఓ లుక్ వేయండి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాస్పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం ఉంది. యాదవుల కులదైవంగా పేరొందింది ఈ లింగమంతుల స్వామి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారళవ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకుంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ జనజాతరకు దాదాపు 30 లక్షల మంది భక్తులు వస్తారు. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడకు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవసరాలు పట్టుకుంటూ డిల్లెం బల్లెం శబ్దాలు నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడిబట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరబొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకుని నడుస్తూ ఉంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రె పొట్టేలును తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టేలుకు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె బలి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ లింగమంతుడు సహా సౌడమ్మ, చాముండేశ్వరి, గంగా భవాని, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలు అందుకుంటారు. ఇక్కడ తరతరాలుగా యాదవ సామాజిక వర్గానికి చెందిన మెంతబోయిన కుటుంబం వారే పూజారులుగా లింగమంతుల స్వామికి పూజలు చేస్తున్నారు. ఆ 16వ తారీఖు నుంచి దేవరపేటను తీసుకొని కేసారం నుంచి కాలినడకన లింగమంతుల గుట్ట మీదకి వస్తాం. ఆ కార్యక్రమాలు తెల్లారితలకి అయిపోతాయి. బొట్టు, బోనం, కంకణం పూజలు అయిపోతాయి. తెల్లారుజాము 4 గంటలకు 3 గొర్రెలు బలిస్తాం. ఆ తర్వాత ఉన్నవారి గొర్రెని జాగిలాలకు ఉంచుతాం. జాగిలాలంటే ఒక కొత్త చెప్పుల పాలు, నెయ్యి, ఒక నెత్తురు చుక్క తాగుతాం. తాగినాక మధ్యాహ్నం వాళ్ళ అదే గొర్రె కూర ఆయిల్ నెయ్యి పోసి వండి జాగిలాలకని పోస్తారు. కోడినట్టు కాడ పోసినప్పుడు పూజారులేమో కుక్కల వంగినట్టు వంగుతాం. వాళ్ళేం మెడకు బట్ట పెట్టి ఆపుతారు. ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో లక్షలాది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయల నిధులను జాతర నిర్వహణ కోసం కేటాయించి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షణలో ఈ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులందరి సమక్షంలో ఈ జాతర ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా గుడి 4 వైపులా కూడా పార్కింగ్ 100 ఎకరాల్లో చేయించడం జరిగింది. రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క తర్వాత రెండవ అతిపెద్ద జాతర ఇది. యాదవులకు కానీ అన్ని కులాల వారికి కానీ ఇది చాలా నమ్మకమైన గుడి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ గుడికి నమ్మకంతో చుట్టుపక్కల దాదాపు కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్ర నుంచి కూడా లక్షల మంది, దాదాపు 20-30 లక్షల మంది వస్తారు. చాలా మంది భక్తులు చెప్పారు ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని. అందుకే మేము కూడా ఫస్ట్ టైం చూడడానికని వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. మాకు కూడా మళ్ళీ రావాలని కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది.
ఇప్పుడు 3 ఏళ్ళు మీరు రాబట్టి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. నేను అనుకునేది అయినా దేవుడు మాకు అనుకున్నట్టు చేసిండు, అందుకనే సంతోషంగా వచ్చినాం. మాకు అనుకునే అన్ని కావాలని కోరుకున్నాం, అయినాయి, ఇంకా ఇంకా కావాలి, వచ్చినా కూడా మంచి